సంబంధించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, మొత్తం అంతా పాల్గొన్నారు. అయితే పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. వైసీపీ నాయకులను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడైతే లాఠీ చార్జ్ కూడా చేస్తున్నట్టుగా పోలీసులు ఎక్కడికక్కడ మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా అడ్డగించేస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే విద్యార్థి విభాగ నాయకులంతా కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ వద్దకు వెళ్ళి అంటే ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమ నిరసన తెలియజేసేందుకు వైసీపీ నేతలు వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ తరహాలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం రాడార్ సెంటర్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం బారికేడ్లను వేసేశారు. వందల మంది పోలీసులను మచిలీపట్నం నగర వ్యాప్తంగా కూడా మోహరించిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తే కనుక మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లేందుకు వెళ్లకుండా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు బారికేడ్లను తీసేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వారిని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అదే పోలీసులు అంటే మీడియా మీద కూడా ఆంక్షలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీడియా వాళ్ళెవరు కూడా ఇటు వెళ్లకుండా ఉండాలి. అలాగే ఇక్కడ పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని విజువల్స్ ద్వారా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనల్ని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిరసనకు సంబంధించి ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో ఇక్కడ ఎవరిని అటువైపుగా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితిని మనం విజువల్స్ ద్వారా చాలా స్పష్టంగా చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీసుకుందో ఏదైతే ప్రభుత్వం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనకు మెడికల్ కాలేజీల వద్ద పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వంలో ఒక కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు అలాగే విద్యార్థి విభాగానికి సంబంధించిన ఎవరు కూడా ఈ నిరసనలో పాల్గొనకూడదంటూ నిన్నటి నుంచి నోటీసులు ఇచ్చారు. ఈ ఉదయం నుంచి చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి ఉంది. మచిలీపట్నంలో చూస్తే కనుక భారీగా ఇక్కడ పోలీసులు మోహరించారు. ఎవరిని అటువైపుగా వెళ్లకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. పోలీసుల వైఖరిపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీసులు ఏ స్థాయిలో అక్కడ అడ్డుకుంటున్నారో మాజీ మంత్రి పేర్ని నాని కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము మెడికల్ కాలేజీ వద్దకు వెళ్ళి శాంతియుతంగా మాత్రమే మేము నిరసన తెలియజేస్తామని వారు చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడ పోలీసులు అందుకు అంగీకరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళడానికి వీల్లేదని కూడా అడ్డుకుంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలను కావచ్చు, లేదంటే విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు తోసేస్తున్న విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. వారందరినీ కూడా ముందుకు కదలకుండా పోలీసులు అయితే ఇక్కడ భారీగా బారికేడ్లు పెట్టారు. అలాగే ఇక్కడ ఏదైతే బాష్పవాయువు ప్రయోగించే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను కూడా పెట్టారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళే అన్ని మార్గాలను కూడా పూర్తి స్థాయిలో ఇదే తరహాలో మొత్తం పోలీసులు బారికేడ్లతో బలగాలతో మోహరించి మూసేశారు. వైఎస్ఆర్సీపీ నేతల పైన పోలీసులు చూసి ఏ తరహాలో దౌర్జన్యం చేస్తున్నారో వారందరినీ కూడా తోసివేస్తున్న పరిస్థితి విజువల్స్ లో మనం చూస్తున్నాము. దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు వారంతా కూడా పోలీసులతో తమను మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు పంపించాలని అడుగుతుంటే ఇక్కడ తీవ్ర స్థాయిలో వారందరినీ కూడా తోసివేస్తున్నారు. మహిళలు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా సరే అందరినీ ఈ తరహాలనే విసిరేస్తున్నారు. వీరి మీద అవసరమైతే లాఠీలు ప్రయోగించే స్థాయిలో కూడా ఇక్కడ పరిస్థితి కూడా కనబడుతుంది. తీవ్రంగా వారందరినీ అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు ఎవరిని కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా మచిలీపట్నంలో ఇదే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి అటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా విద్యార్థి విభాగం నాయకులు పెద్ద ఎత్తున మచిలీపట్నం ఏదైతే చలో మెడికల్ కాలేజీ నిరసన ఉందో ఈ నిరసనకు ఇక్కడికి వారంతా కూడా తరలి వచ్చారు. ఈ క్రమంలో మచిలీపట్నంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న మూడు స్తంభాల సెంటర్ కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో వారెవరిని కూడా ఆ సెంటర్లు దాటి ఇక్కడికి రాకుండా అడ్డుకున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నాయకుల వాహనాలను కూడా పూర్తిగా ఆపేశారు.
అయితే వాహనాలు ఆపేయడంతో వారు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము, పోలీసులు అయితే కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఇదే స్థాయిలో తీవ్రంగా నెట్టివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం తమను మెడికల్ కాలేజ్ వద్ద నిరసనకు, అంటే మేము శాంతియుత నిరసనకు వెళ్తున్నాం, మేము ఎలాంటి గొడవలు పెట్టడానికి మేము ర్యాలీ పెట్టుకోలేదు. అయితే కేవలం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాత్రమే మేము ఈ ర్యాలీ చేపట్టామని చెప్తున్నారు. వాస్తవానికి ఇంతవరకు కూడా రాష్ట్రంలో గతంలో చూస్తే కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 17 మెడికల్ కళాశాలను తెచ్చారు. దాంట్లో 6 మెడికల్ కళాశాలను పూర్తి చేశారు. ప్రస్తుతం అక్కడ తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మనం చూస్తే కనుక మచిలీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజ్ 550 కోట్లతో దాదాపుగా 65 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ ఈ సంవత్సరం చూస్తే, ఈ సంవత్సరంతో పాటు అంటే 3వ సంవత్సరం విద్యా సంబంధించిన మొదలవుతుంది. అయితే అద్భుతంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో నడుస్తున్న ఈ తరహాలో ప్రైవేటీకరణ చేయాలనే ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం, పీపీపీ విధానంలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది సామాన్యులకు, ముఖ్యంగా పేద మధ్య తరగతి వారికి వైద్యాన్ని దూరం చేసినట్టు అవుతుంది. అదే సమయంలో వైద్య విద్యార్థులకు, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వైద్య విద్యార్థులకు మెరుగైన వైద్య విద్యను అందించే అవకాశం లేకుండా చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి చొరవతో అన్ని మెడికల్ కాలేజీలు వస్తే వాటిని ఈ సంవత్సరన్నర కాలంలో బ్యాలెన్స్ మిగిలిపోయిన వాటిని పూర్తి చేయాల్సింది పోయి పూర్తి చేయకుండా ప్రభుత్వం సమకూర్చిన ఆస్తిని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పి చూడొచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, విద్యార్థి విభాగాల మీద పోలీసులు ఏ స్థాయిలో దాడులు చేస్తున్నారని మనం చూస్తున్నాము. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎవరైతే శ్రేణులు కావచ్చు, విద్యార్థి విభాగ నాయకులు ఎవరు కూడా అటువైపుకు మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే కూడా మనం చేద్దాము. కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం అడ్డుకుంటున్నారు, వారిని దాటుకుని వైఎస్ఆర్సీపీ నేతల దగ్గర కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. వైసీపీ నేతలందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు, వారి దగ్గరికి కూడా వెళ్ళని ఇచ్చే అవకాశం అయితే కూడా కనబడట్లేదు. మహేశ్వరి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఎవరైతే ఈ మెడికల్ కాలేజ్ దగ్గరికి వైఎస్ఆర్సీపీ నేతలను వెళ్లకుండా ఇక్కడ పోలీసులు అడ్డుకున్న సమయంలో ప్రస్తుతం ఈ మచిలీపట్నం రాడార్ సెంటర్ వద్ద అడ్డుకుంటుందో ఇక్కడే వైసీపీ నేతలంతా కూడా బైఠాయించి నిరసన తెలియజేసేందుకైతే కూడా సిద్ధమవుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తాం. వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే విద్యార్థి విభాగం నాయకులంతా కూడా ఇక్కడ బైఠాయిస్తున్నారు. వారిని పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్తున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడే ప్రయత్నం మనం కూడా చేద్దాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నేతలు చాలా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ తరహా నిరసన చేశారు. చూడొచ్చు మనం పేర్ని నాని మీద పోలీసులు తిరగబడుతున్నారు. అయితే పోలీసుల ప్రయత్నాన్ని పేర్ని నాని కావచ్చు వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వీరి మీద లాఠీలు ప్రయోగించాలని పోలీసులు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు వారి మీద లాఠీలు చూపించాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని అయితే కూడా పేర్ని నాని కావచ్చు, అలాగే దేవినేని అవినాష్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు తోసేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. పోలీసుల వైఖరిని తీవ్రంగా వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. తాము నిరసన తెలియజేస్తున్న సమయంలో ఈ తరహాలో మీరు ఇంత దౌర్జన్యంగా వ్యవహరించకూడదని వారితో